డిపాజిట్ రాని చోట ఏకంగా గెలిచింది. గెలిచేసింది. అవును. ఇక్కడ అట్లాగేం జరగలేదు కదా. హుజూర్ నగర్ ఒకటి. ఇప్పుడు ఇక్కడ అట్లా జరగలేదు కదా. అవును. ఒకటో స్థానం రెండో స్థానమే కదా. శాంతం డిపాజిట్లు కోల్పోతే వీటిట్లో మీరు అన్నట్టు కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈటెల రాజేందర్ అదైనా సరే అక్కడేంటి ఈటెల రాజేందర్ది ఆత్మగౌరవం అని రిజైన్ చేసి వచ్చాడు. అట్లాంటివి కాదు ఇది ఒక క్యాజువల్ ఎలక్షన్. ఇది అంతే. క్యాజువల్ ఎలక్షన్ లో నష్టపోయింది ఖచ్చితంగా. బీజేపీ నష్టపోలేదంటారు. కాబట్టి దీన్ని దేశం అంతా కాన్సెప్ట్ లోకి లెక్కేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పంజాబ్ లో ఉంది. పంజాబ్ లో భారతీయ జనతా పార్టీ అసలు దాన్ని ఎప్పుడు 5వ ప్లేస్ 4వ ప్లేస్ లోనే ఉండేది. ఎందుకని అక్కడ సుదీర్ఘకాలం పాటు భారతీయ జనతా పార్టీ అకాలీదళ్తోనే పొత్తు పెట్టుకుని నడిచింది. ఆ తర్వాతన అకాలీదళ్ళు విడిపోయిన దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ పరిస్థితి దెబ్బతింది. అంటే అకాలీదళ్తో ఉన్నప్పుడే దెబ్బతింది. ఆ తర్వాత అకాలీదళ దగ్గరకు వచ్చిన రానీలా. ఇప్పుడు అక్కడ ఎవరున్నది పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. మరి అక్కడ కాంగ్రెస్ ఓడిందే, బీఎస్పీ ఓడిందే. కాంగ్రెస్ మొన్నటిదాకా పవర్ లో ఉంది అక్కడ. ఇంకోటి అక్కడే ఎంపీ సీట్లు మొన్న గెలుచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఒక్క ఎంపీ సీటే గెలుచుకుంది. అంతకుముందు 4 ఎంపీలు గెలుచుకుంది. మొన్న అక్కడ ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీ హైయెస్ట్ సీట్లు గెలుచుకుంది.